హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా బాదం మిల్క్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక ప్యాన్ తీసుకుని ఇందులో 1 కప్ బాదం యాడ్ చేసుకోవాలి. ఇది 3 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ బాదం మనకి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1/2 కప్పు పిస్తా, అలాగే మంచి ఫ్లేవర్ కోసం 5 ఇలాచీ వేసుకుని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం స్వీట్నెస్ కోసం 2 కప్స్ పటిక బెల్లం తీసుకోవాలి. మనం ఏ కప్తో బాదం తీసుకున్నామో అదే కప్తో 2 కప్స్ పటిక బెల్లం తీసుకుని ఇలా క్రష్ చేసుకోవాలి. ఇలా క్రష్ చేసుకోవడం వల్ల మనకి తొందరగా గ్రైండ్ అవుతుంది, అలాగే మిక్సర్ జార్ కూడా పాడవకుండా ఉంటుంది. మనం ఇలా రఫ్గా క్రష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న బాదం చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రఫ్గా గ్రైండ్ చేసుకున్న హాఫ్ పటిక బెల్లం వేసుకోవాలి. అలాగే మంచి కలర్ అండ్ ఫ్లేవర్ కోసం 1/2 టేబుల్ స్పూన్ కుంకుమ పువ్వు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని ఇవన్నీ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఇలా రఫ్గా గ్రైండ్ అయిన తర్వాత ఇందులో మిగతా పటిక బెల్లం కూడా వేసుకుని ఫైన్ పౌడర్లా మిక్స్ చేసుకోవాలి. ఇలా మీరు షుగర్ యాడ్ చేసుకుంటూ బాదం గ్రైండ్ చేయడం వల్ల బాదంలోని ఆయిల్ రిలీజ్ అవ్వకుండా ఫైన్ పౌడర్లా గ్రైండ్ అవుతుంది. కొంచెం పలుకుల్లా ఇష్టపడేవారు ఈ స్టేజ్లో ఆపేయచ్చు, లేదంటే మరీ ఫైన్ పౌడర్లా కావాలంటే ఇంకొంచెం మిక్స్ చేసుకోవచ్చు. మనం ఈ మిక్సర్ జార్ని కంటిన్యూస్గా గ్రైండ్ చేయకుండా ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. మనం ఈ టిప్స్ ఫాలో అయ్యి గ్రైండ్ చేసుకుంటే మనకి ఆయిల్ రిలీజ్ అవ్వకుండా ఇలా ఫైన్గా మెత్తగా పౌడర్లా వస్తుంది. ఈ బాదం పౌడర్ మనం ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకుని కూల్ అయిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 to 2 months వరకు నిల్వ ఉంటుంది. ఇప్పుడు బాదం పాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇప్పుడు కాచిన పాలని ఒక కప్లో వేసుకొని మన టేస్ట్కి సరిపడగా ఇందులో 1 నుంచి 2 టేబుల్ స్పూన్ బాదం మిక్స్ యాడ్ చేసుకోవాలి. మనం ఇలా రెడీ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు హెల్తీగా బాదం మిక్స్ రెడీ చేసుకోవచ్చు. ఇందులో మీరు పటిక బెల్లం ప్లేస్లో డేట్ సిరప్ కూడా యూజ్ చేయొచ్చు. ఇది పిల్లలకి చాలా మంచి రెసిపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.